హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 226. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే 18వ రోజు యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు ఒక మడుగులో దాక్కుంటాడు. పాండవులు అతడి కోసం వెతుకుతూ ఉంటారు. పైగా రధికత్రయమైన అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ ముగ్గురు కూడా దుర్యోధనుడు ఉన్న చోటుకి వచ్చి అక్కడ దుర్యోధనుని కుశల ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతారు. పాండవులు వస్తున్నారని తెలుసుకున్న దుర్యోధనుడు మళ్ళీ మడుగులో దాక్కుంటాడు. కానీ ధర్మరాజు దుర్యోధన్ని రెచ్చగొట్టి బయటకు వచ్చేలా చేస్తాడు. నీవిష్టం వచ్చిన వాళ్లతో యుద్ధం చెయ్యి, ఒకరితో గెలిస్తే ఈ రాజ్యాన్నంతా నేను నీకిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దుర్యోధనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మజ, నీ సంగతి నాకు తెలుసు. నా మీద నీకు కోపం ఎందుకుంటుంది? మనం అన్నదమ్ములం కదా అంటూ బంగారుతో చేపట్టిన కవచము, శిరాస్త్రము, కంఠకరములు తీసుకుని తొడుక్కున్నాడు. చేతిలో గదతో మేరుపర్వతం మాదిరి ప్రకాశిస్తున్న సుయోధనుడు ధర్మజునితో, ఓ ధర్మజ, సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో, లేక నీవో ఒక్కొక్కరిగా రండి. నా గదాయుధమునకు మిమ్మల్ని ఆహారం చేస్తాను. మీ చావు కళ్ళారా చూస్తాను. రండి, ఒక్కొక్కరిగా రండి. నా గదతో చంపుతాను. నాతో గదాయుద్ధానికి సాక్షాత్తు ఈశ్వరుడు కూడా సాహసించడు. నేడు మీరు ఎక్కడికి పోతారు? నా చేతిలో చస్తారు. రండి అని గదాయుద్ధానికి ఆహ్వానించాడు. సుయోధనుడి ప్రగల్భాలు విని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రహస్యంగా ఇలా అన్నాడు: ధర్మజ, నీవు ఇంత తెలివి తక్కువ వాడివి, బుద్ధిహీనుడివి అనుకోలేదు. ఇదేమన్నా సకులతో జూదం అనుకున్నావా? మీలో ఒకరిని ఓడించగానే రాజ్యం అంతా సుయోధనుడికి ఇవ్వడానికి. సుయోధనుడు ఒక్క భీముణ్ణి తప్ప మీలో ఎవరినో ఒకరిని కోరుకొనినా అతనిని ఒక నిమిషంలో తన గదంతో చంపుతాడు. నీవు సుయోధనునికి రాజ్యం ఇచ్చి అడవులకు పోతావు. ఆఖరకు ఇది పందెపు యుద్ధంగా తయారైంది. ఇన్నాళ్ళు కష్టపడి యుద్ధం చేసి ఇంతమందిని ఆహుతి చేసినది ఆఖరకు పందెం ఆడ్డానిక? ఆయన ఒక్కడిని చంపితే సకల భూమిని తీసుకోమని చెప్పడం, నాడు శకుని ఈ ఒక్క పందెం గెలిస్తే నీవు ఓడినంత నీ వశం అవుతుందని పందెం కాయడంతో సమానం కాదా? ఆ పందెం ఓడే కదా నీవు 13 ఏళ్ళు నీ రాజ్యాన్ని సుయోధనుడికి సమర్పించావు. కాబట్టి ధర్మజ, దీనికి నేను ఒప్పుకోను. మీలో ఒక్కొక్కరుగా యుద్ధం చేయడానికి భీమసేనుడు కూడా పంపడానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే గదాయుద్ధంలో సుయోధనునికి నేర్పు ఎక్కువ. భీముడికి బాహుబలం ఉన్నది, కానీ గదాయుద్ధం నేర్పలేదు. సుయోధనుడు గదాయుద్ధంలో చూపించే నేర్పునకు భీమసేనుడు భుజబలం ఎందుకు పనికిరాదు. తర్వాత నీ ఇష్టం, జాగ్రత్త అని ధర్మరాజుని మెత్తగా మందలించాడు. ఆ మాటలు విన్న భీమసేనుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: అన్నగారి ఆజ్ఞని అనుగ్రహము నా చేతిలో గద ఉండాలే గాని ఈ 14 భువనాలను త్రుటిలో జయించగలను. ఇంకా ఈ సుయోధనుడు వదరబోతు వలె మాట్లాడుతున్నాడు. ఈ సుయోధనుడు నా ముందు క్షణకాలం కూడా నిలవలేడు. ఈ మాత్రం దానికి అన్నగారిని అనరాని మాటలు అనవలనా? ఈరోజు నేను నా గదాయుధంతో సుయోధనుని చంపి మీకు సంతోషం కలిగిచ్చేస్తాను అని అన్నాడు భీమసేనుడు. కృష్ణుడు భీముని ప్రీతితో చూసి భుజం తట్టి, భీమసేన, నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. నీవు బకుణ్ణి, హిడింబుణ్ణి, కీచకుణ్ణి చంపినవాడవు. ఉపాయంతో జరాసంధుని తుదుబుట్టించావు. ఇవన్నీ మామూలు మనుషులు చేసే పనులా? నీ ముందు సుయోధనుడెంత? ఏదో అనాలోచితంగా మాట్లాడిన మాటలు పట్టించుకోకు. అయినా భీమసేన, నువ్వు దుశ్శాసనుని చంపి గుండెలు చీల్చి రక్తం తాగుతుంటే బొమ్మలాగా నిలబడ్డాడే కాని నీతో యుద్ధానికి దిగాడా ఈ సుయోధనుడు? అప్పుడే తెలిసింది ఇతని పరాక్రమం ఏమిటో. సుయోధనుడు బయటకు రాగానే అందరూ చుట్టుముట్టి తుదిముట్టించకుండా ధర్మరాజు అనాలోచితంగా చేసిన ప్రతిజ్ఞ గురించి అలా అన్నానే కానీ నీ పరాక్రమం తెలియక కాదు. నాడు కౌరవ సభలో పాంచాలిని జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు నీవు చేసిన ప్రతిజ్ఞల్లో ఒకటి నెరవేర్చుకున్నావు. ఇంకా రెండవది అదే సుయోధన్ని తొడలు విరగ్గొట్టి చంపడం మిగిలి ఉంది. దాన్ని ఇప్పుడు నెరవేర్చు. ప్రతిజ్ఞాపాలన గావించు, విజృంభించు. సుయోధన్ని చంపు. నీ అన్న ధర్మరాజు కురు సామ్రాజ్యస్తుని చెయ్యి. నీవు నీ తమ్ముళ్ళు, బంధుమిత్ర పరివార సమేతంగా రాజ్యసుఖములు అనుభవించండి. ఇంకెందుకు ఆలస్యం? నీ గతక పండగ చెయ్యి. నీ గదాగతంతో సుయోధనుడు నిర్జీవుడవుతాడు. నీ వెనక నేనున్నాను. నీ పరాక్రమంతో చూపు అని ఉత్సాహపరిచాడు కృష్ణుడు. ఆ మాటలకు భీమసేనుడు పొంగిపోయాడు. అంతలో కృష్ణుడు భీమసేనుడితో, భీమసేన, ఒక్క మాట మాత్రం మరొకము. సుయోధనుడు గదాయుధంలో నిష్ణాతుడు. ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమ చేసి సాధన చేశాడు.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. సాత్యకీమునగు వారు కూడా భీమసేనుని బలపరాక్రమమును పొగిడారు. వారందరినీ చూసి భీమసేనుడు, ధర్మరాజా విను, ఈ కులనాశకుని నాకు అపరిమితమైన కోపం ఉంది. అర్జునుడు ఖాండవన దహనం చేయించినట్టు నేను వీడి ప్రాణాలు తీస్తాను. నిన్ను ఈ కురు సామ్రాజ్య శక్తుల్ని చేస్తాను. తన కొడుకు చావు వార్త విని ధృతరాష్ట్రుడు ఈరోజు దుఃఖాభిస్తుడవుతాడు అని పలికి భీమసేనుడు తన గద తీసుకుని సుయోధనుడి ఎదురుగా నిలబడ్డాడు. సుయోధనుడు ఎదురుగా కనబడగానే భీమసేనుడు కోపంతో రగిలిపోయాడు. మమ్మల్ని లక్క ఇంట్లో ఉంచి నిప్పెట్టావు. మా అన్న ధర్మరాజును మాయాజోదం ఆడించి ఓడించావు. మా రాజ్యభాగంను హరించావు. నిండు కొలువులో ద్రౌపదిని అవమానించావు. ఈ దుశ్చర్యలన్నిటిని నేడు ఫలితం అనుభవిస్తావు. అందుకే నా ఎదురుగా నిలిచావు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులు నీ కొరకు తమ తమ ప్రాణాలు బలిపెట్టారు. నీకోసం ఎంతోమంది బంధువులు, మిత్రులు తమ తమ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఎంతోమంది రాజులను తోడు తెచ్చుకున్నావు. వారందరూ యుద్ధంలో మరణించారు. వారి వారి అన్నలు, తమ్ముళ్ళు కూడా కూలిపోయారు. అసలు ఈ దారుణ మారణకాండకు మూలపురుషుడువైన శకుని నీ కళ్ళ ముందే చచ్చాడు. నీవొక్కడివి మిగిలావు. నిన్ను నేడు నా గదకు ఎరగా వేసి ఈ లోకంలో ఉన్న కల్మషమును నేను పోగొడతాను. అనవసరమైన మాటలు మాని నీ యుద్ధం చేసి చచ్చిపో అని అన్నాడు ఈ భీమసేనుడు. ఆ మాటలకి నీ కుమారుడైన సుయోధనుడు ఇలా అన్నాడు, భీమసేన, ఎక్కువగా మాట్లాడకు. నాతో గదాయుద్ధం చేయడానికి ఆ ఇంద్రుడే భయపడతాడు. ఇంక నువ్వెంత? నువ్వు కూడా నాతో తొందరగా యుద్ధం చేసి చచ్చిపో. నాకు రాజ్యం సర్వస్వం ధారబోయి అని అన్నాడు. భీముడు తన ప్రియ శిష్యుడైన సుయోధనుడు గదాయుద్ధం చేస్తున్నారని తెలిసి ఆ యుద్ధాన్ని చూడ్డానికి బలరాముడు అక్కడికి వచ్చాడు. బలరాముడిని చూసి పాండవులు ఎదురేగి ఆయనకు నమస్కరించి అర్ఘ్యపాదములు సమర్పించి ఉచితాసనం మీద కూర్చుండబెట్టారు. బలరాముడు కూడా వారితో తగు రీతిగా సంభాషించి వారికి ప్రియం చేశాడు. శ్రీకృష్ణుడు సాచికి వచ్చి అన్నగారి నమస్కరించి ఒక పక్క నిలబడ్డారు. మిగిలిన వారందరూ బలరాముని కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బలరాముడు వారందరినీ చూసి, యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక నేను తీర్థయాత్రలకు వెళ్ళాను. అందువలన మిమ్మల్ని అందరినీ చూసి చాలా దినములైంది. నా శిష్యులు గదాయుద్ధం చేస్తున్నారని తెలిసి ఈ గదాయుద్ధం చూచుటకు మిమ్మల్ని అందరినీ కలుగుకున్నట్టుకు ఇక్కడికి నేను వచ్చాను అని పలికాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.